ఏమండి, ఏమైందండి? ఏంటో వసంత, ఐశ్వర్య చేసిన మోసాన్ని తలుచుకుంటే చాలా బాధేస్తోంది. బాధపడకండి. మన ఆస్తులు అంతస్తులు పోయినా భగవంతుడి దయ వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు, పూర్తిగా కోలుకున్నారు. అది చాలు మనకి. నువ్వు చెప్పింది నిజమే వసంత, కానీ ఐశ్వర్య చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతున్నాను. సొంత మనుషుల నాశనాన్ని కోరుకునే కుటుంబ సభ్యులు ఉంటారని నేను ఊహించలేకపోతున్నాను. శ్యామ పూజలు ఫలించాయి కాబట్టి నేను బతికి బయటపడ్డాను. లేకపోతే ఏంటి మన పరిస్థితి? ఐశ్వర్య మనకి కోడలే, శ్యామ మనకి కోడలే. అయినా వాళ్ళిద్దరిలో ఎంత తేడా ఉందో చూడు. మన చేతికున్న 5 వేళ్లే ఒక రకంగా ఉండవు. అలాంటిది మన కోడళ్ళు ఒకే రకంగా ఎలా ఉంటారండి? ఉండకపోవచ్చు వసంత, కానీ ఐశ్వర్య అంత దారుణంగా ఉండకూడదు కదా. ఐశ్వర్య చేసిన దారుణం మోసం గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె బరువెక్కుతోంది. ఆవేశంతో శరీరం వణికిపోతోంది. ఏమండి, ఏమండి? మామయ్య గారు, ఏమండి? శ్యామ! అయ్యో, అఖిల్, పెదనాన్నగారు, మామయ్య గారు, ఏమండి? మామయ్య గారు, ఏమండి? ఏమైందండి? పెదనాన్నగారు, మామయ్య గారు, డాడీ, ఏమైంది? డాడీ, డాడీ, డాడీ ఏమైంది డాడీ? ఏం లేదు నాన్న, కొంచెం నొప్పి అనిపించింది అంతే. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. ఆ ఐశ్వర్య గురించి ఆలోచించడం మానేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు. దయచేసి తన గురించి ఆలోచించడం మానేయండి. అవును డాడీ, వదిన గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా హోమం చేయిద్దాం. అత్తయ్య, ఏంటా మాటలు? ఇది మీ మూర్ఖత్వం కాదత్తయ్య, అమాయకత్వం. ఎవరేం చెప్పినా నమ్మేసే అమాయకత్వం ఇది. ఎదుటి వాళ్ళు మంచి చెప్తే అది మంచి అని నమ్ముతారు, ఎదుటి వాళ్ళు చెడు చెప్తే అది చెడు అని నమ్ముతారు. ఆ విషయంలో తప్పేమైనా ఉంటే చెప్పే వాళ్లలో ఉంటుంది, కానీ నమ్మే మీలో కాదు. కరెక్ట్ గా చెప్పావు శ్యామ. మా మమ్మీ గురించి, మా మమ్మీ మనస్తత్వం గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. అందుకే మమ్మీని అంతలా అర్థం చేసుకున్నాం, అంత ప్రేమగా చూసుకుంటున్నాం. కాఫీ తీసుకోండి.
మామయ్య గారు ఎక్కడా? ఆ, బయటెక్కడో ఉండుంటారమ్మా. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు ఎక్కడా లేరేంటి? బయట ఎక్కడ మామయ్య గారు కనిపించలేదండి. ఆ, వనజక్క వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళారేమో. ఉండండి, చూసొస్తాను. వదినా, వదినా. ఏంటి శ్యామా? మామయ్య గారు ఏమైనా మీ ఇంటికి వచ్చారా? లేదమ్మా, పొద్దున్నుంచి నేను మీ మావయ్య గారిని చూడలేదు. ఇక్కడెక్కడ ఉంటారులే, చూడమ్మా. సరే వదినా. మామయ్య గారు, మామయ్య గారు, పెదనాన్నగారు, పెదనాన్నగారు. ఏమండి? ఎవరు? ఆనంద గజపతి వర్మ. అవును మేడం. లోపలికొస్తున్నాడా? లేదు మేడం, అపాయింట్మెంట్ లేదని చెప్పి నేను గేట్ దగ్గరే ఆపేశాను. మంచి పని చేశావు. లోపలికి పంపించమంటారా మేడం? వద్దు, నేనే అక్కడికి వస్తున్నానని చెప్పు. మేడం గారే ఇక్కడికి వస్తున్నారు. ఆవిడ్ని కలవడానికి నేనొస్తే నన్ను కలవడానికి ఆవిడే గేటు దగ్గరకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా నా రేంజ్ ఏంటో? అర్థమైంది సార్. నమస్తే మేడం. ఎందుకొచ్చారు? ఇంకా ఇది AAA మసాలా కంపెనీ అని అనుకుంటున్నారా? ఒకసారి ఆ బోర్డు చూడండి. చూశాను. ఇది ఐశ్వర్య మసాలా కంపెనీ అని తెలిసే వచ్చాను. తెలిసి కూడా ఎందుకొచ్చినట్టో? అంటే విషయం తెలిసాక బుద్ధున్న వాళ్ళెవరూ రారు కదా. బుద్ధి చెప్పడానికే వచ్చాను. మీరు నాకు బుద్ధి చెప్పడం ఏంటి? నాన్సెన్స్. ఇది నా సామ్రాజ్యం. వీళ్ళందరూ నా మనుషులు. నా సామ్రాజ్యానికొచ్చి నా మనుషుల ముందు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తావు? నీ మనుషులతో కొట్టిస్తావా? కొట్టి చంపిస్తావా? ఏం చేస్తావో చెప్పు. షట్ అప్. అర్థమైంది. తమరిక్కడికి ఎందుకొచ్చారో అర్థమైంది. సారీ మేడం, రావడం కొద్దిగా లేట్ అయింది. పర్లేదు. చెప్పండి మేడం, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. నువ్వు నాకొక పని చేసి పెట్టాలి. ఒక్కటేంటి మేడం, 100 పనులు చేయమన్నా చేస్తాను. ప్రతి పనికి తగిన పారితోషికం ఇస్తారు కదా మీరు. ఈ పని ఆ పనుల్లాగా గంట అరగంట పని కాదు.
24 గంటలు నువ్వు డ్యూటీలో ఉండాల్సిన పని. 24 గంటలు డ్యూటీనా? అవును, నీ పని నువ్వు చేసుకుంటూనే నా పనిలో కూడా నువ్వుండాలి. ఏంటి మేడం ఆ పని? శ్యామ వాళ్ళ మీద నువ్వు కన్నేసుంచాలి. 24 గంటలు నువ్వు వాళ్ళ మీద కన్నేసుంచాలి. 24 గంటలు వాళ్ళ మీద కన్నేసి ఉంచేంతగా అవసరం ఏమొచ్చింది మేడం? ఆ అవసరాలు, ఆ వివరాలు నీకు అనవసరం. శ్యామ వాళ్ళ ఇంట్లో ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎవరు ఏం ఆలోచిస్తున్నారో ఎప్పటికప్పుడు నువ్వు తెలుసుకొని నాకు తెలియజేయాలి. అలాగే మేడం. వాళ్ళు నిద్ర లేచి పళ్ళు తోముకుంటున్న దగ్గర నుంచి రాత్రి పక్క వేసుకొని పడుకునేంత వరకు మీకు ప్రతిదీ చెప్తాను. పళ్ళు తోముకోటాలు, పక్కలేసుకుని పడుకోటాల గురించి నాకు చెప్పక్కర్లేదు. వాళ్ళు మాట్లాడుకునే ముఖ్యమైన విషయాలు నాకు చేరవేయాలి. ఓకే మేడం, అలాగే చెప్తాను. గుడ్. 24 గంటలు డ్యూటీ అంటున్నారు, మరి పారితోషికం? శ్యామా, అఖిల్, అఖిల్, కళ్ళు తెరవండి నాన్న, కళ్ళు తెరవండి. అఖిల్, శ్యామా. కళ్ళు మూయటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కళ్ళు తెరవమని ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఉండదు. గౌరవనీయులైన అత్తయ్య గారు, నా ఫ్యాక్టరీకి వచ్చి నా వర్కర్స్ ముందు నన్ను హెచ్చరించి నాకు వార్నింగ్ ఇవ్వాలని చూశారు మీ భర్త గారు. అందుకే ఆయన్ని నా వర్కర్స్ ముందు సకల లాంఛనాలతో అవమానం చేసి ఫ్యాక్టరీ నుంచి బయటికి పంపించాను. అందుకు నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నీ చిన్న కొడుకు, చిన్న కోడలు ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండటం కోసమే వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేశాను. వసే రాక్షసి, నువ్వు మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏ కోడలైనా అత్తింటి పరువుని కాపాడాలని చూస్తుందే కాని నువ్వు అత్తింటిని సర్వనాశనం చేయాలని చూస్తావా? చెల్లిలా చూసుకోవలసిన తోడి కోడల్ని తమ్ముళ్ళ భావించాల్సిన మరిదిని నీ కడుపున పెట్టుకున్నావు కదంటే నీచురాలా? ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. స్వామి, ఏ విఘ్నాలు లేకుండా ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ, వసంత మసాలా కంపెనీలు ఐశ్వర్య మసాలా కంపెనీలుగా మారిపోయాయి. పవర్ ఆఫ్ అటార్నీ అడ్డం పెట్టుకొని వాళ్ళ పేరు మీదున్న ఆస్తులన్నీ నా పేరు మీదకి మార్చుకున్నాను. ఇప్పటి వరకు నేను కోరుకున్న కోరికలన్నీ ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోయాయి. ఇక ముందు కూడా నా కోరికలు ఇలాగే నిర్విఘ్నంగా జరిగిపోయేలా ఆశీర్వదించు స్వామి. ఆస్తులు పోగొట్టుకుని అద్దె కొంపలో పడున్న ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయేలా ఆశీర్వదించు స్వామి. ఇదేంటి, వాళ్ళు సర్వనాశనం అవ్వాలని కోరుకోగానే వెలుగుతున్న దీపాలు ఆరిపోయాయేంటి? అంటే నా కోరిక తీరదా? వాళ్ళు సర్వనాశనం కారా? వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఏంటకిల్ బాబు? శ్యామ, షుగర్ బాక్స్ ఎక్కడ? అర్జెంటుగా తీసుకురా.
డాడీ రండి. రండి కూర్చో. ఏంట్రా ఏంటి హడావిడి? కూర్చోండి డాడీ. ఏంటి నాన్న చెప్పొచ్చు కదా. మమ్మీ నువ్వు కూడా కూర్చో అక్కడ. అయ్యో ఏంటి ఏంటి నాన్న. ఇలా ఇవ్వు. డాడీ ఏంట్రా? ఆనండి. మమ్మీ అరే ఏంటో చెప్పు నాన్న. ఆను. అది. శ్యామ ఇప్పుడు నువ్వు రా. డాడీ మీకు గుడ్ న్యూస్. ఈ న్యూస్ వింటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి నాన్న అది. మేము కొత్తగా పెట్టిన బిజినెస్ చాలా సక్సెస్ అయింది. శ్యామ మన బిజినెస్ కి ఎప్పుడు వచ్చేదానికంటే ఈసారి 4 times ప్రాఫిట్ ఎక్కువగా వచ్చింది. అవునా. అవును శ్యామ, మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యాం. ఎంత మంచి వార్త చెప్పావు నాన్న. కంగ్రాచులేషన్స్ మై బాయ్. కంగ్రాచులేషన్స్ శ్యామా. నలుగురికి ఉపయోగపడే పని, నలుగురి మంచి కోసం చేసే పని మంచి మనసుతో చేస్తే ఆ పైవాడు తోడుంటాడని మీ వల్ల మరోసారి రుజువైంది నాన్న. మంచి పనుల్లో ఆ కన్నయ్య ఎప్పుడు తోడుగానే ఉంటాడు అత్తయ్య. అలాగే మీలాంటి పెద్దవాళ్ళ దీవెనలు తోడున్నాయి కాబట్టే మేము చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వగలిగాము. ఈ బిజినెస్ ఇలాగే కొనసాగుతుంటే దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు. చాలా చోట్ల ఓ బ్రాంచ్ ఆఫీస్ లాగా సెట్ చేయొచ్చు. వీళ్ళు చేస్తున్న బిజినెస్ లో ఇంత లాభాలొచ్చాయనే విషయం అర్జెంటుగా ఐశ్వర్య గారికి చెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత కాస్ట్లీనో ఐశ్వర్య గారు నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేదాకా తెలియదు. ప్రతి ఇన్ఫర్మేషన్ కి ఒక కాస్ట్ అంది కదా. అర్జెంటుగా ఇన్ఫర్మేషన్ ని క్యాష్ చేసుకోవాలి. హలో మేడం. ఏయ్, నీకేమైనా మెంటలా? నాతో మాట్లాడమని దానికి ఫోన్ ఇచ్చేవేంటి? అంటే కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదు మేడం. చేసే ఏ పనైనా స్థిమితంగా చెయ్యి. అంతా కంగారుగా చేసి దొరికిపోకు. అలాగే అలాగే మేడం. ఇంతకీ వాళ్ళ కంపెనీ పేరేంటి? ఆ, నాకు తెలియదు మేడం. సరే, నేను తెలుసుకుంటాను. ఉంటాను. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల మన 4 years బైక్ రైడ్ కంపెనీ ఎలాంటి విఘ్నాలు లేకుండా ఇలాగే ఎప్పుడూ లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఎవరు కావాలి మేడం? నేను ఐశ్వర్యని. ఓ మీరా? నేనింకా ఎవరో అనుకున్నాను. ఇక్కడ అఖిల వాళ్ళు ఉండేది ఎక్కడ? ఆ ఇంట్లోనే ఉంటున్నారు మేడం. రండి తీసుకెళ్తాను. రండి రండి మేడం రండి.
రండి. నమస్తే అండి. మీరు నా పేరు మహేశ్వరి అండి. బిజినెస్ గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. అలాగా, రండి మేడం. తను శ్యామ అండి, నా వైఫ్. నమస్తే అండి. నమస్తే. మా మమ్మీ డాడీ. నమస్కారం. నమస్కారం అండి. అమ్మ శ్యామ, మంచినీళ్ళు తీసుకురా. ఆ, మంచినీళ్ళ వద్దండి. నో థ్యాంక్స్. కూర్చో అమ్మా. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి మేడం. మీ బైక్ రైడ్ కంపెనీ గురించి బయట అందరూ చాలా బాగా చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. మీ కంపెనీ గురించి పూర్తి వివరాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ కంపెనీ గురించి కొంచెం వివరంగా చెప్తారా? ష్యూర్ మేడం, తప్పకుండా చెప్తాను. చాలా మంది ఉద్యోగస్తుల వెహికల్స్ డే టైం పార్కింగ్ లో ఖాళీగా ఉంటాయి. అలాంటి వెహికల్స్ ని మేము హైర్ కి తీసుకుని రైడ్ కి తిప్పుతూ ఉంటాం. వచ్చిన లాభాన్నంతా మేం కొంత, ఆ వెహికల్ ఓనర్ కొంత, ఆ డ్రైవర్ కొంత తీసుకుంటూ ఉంటాం. అంతే మేడం. గుడ్, వెరీ గుడ్. చాలా మంచి ఐడియా. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అర్జెంట్ గా మీరు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి. మీ ఐశ్వర్య కంపెనీని ప్రమోట్ చేయడానికి మేడం? కాదు, మరో కంపెనీని సర్వనాశనం చేయటానికి. వాట్? ఎస్, 1 minute. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీకు డబుల్ అమౌంట్ మళ్ళీ ముట్టు చెప్తాను. ఏం చేయాలి మేడం? ఏం చేయాలంటే ఓకే మేడం, మీరు చెప్పినట్టుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను. థ్యాంక్ యూ. వస్తాను మేడం. థ్యాంక్ యూ. క్లోజ్. ఇవాల్టితో అఖిల్ బైక్ రైడ్ కంపెనీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. వ్యాపారవేత్తలని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. ఏంటి, వీడియో కాల్ చేసిందంటే ప్రెస్ మీట్ మొదలైందన్నమాట. హలో సార్, ఇప్పుడు మీ గురించి వివరంగా చెప్తారా? అందరికీ నమస్కారం. నా పేరు అఖిల్. మా నాన్నగారు ఆనంద్ గజపతి వర్మ గారు, మా అమ్మగారు వసంత్ గారు, నా శ్రీమతి శ్యామ. ఈ బైక్ రైడ్ కంపెనీ పెట్టాలన్న ఆలోచన నిజానికి నాది కాదు, నా భార్య శ్యామది.
ఏం బిజినెస్ చేయాలా అన్న టైంలో తను ఈ ఐడియా ఇచ్చింది. ఆఫీస్ పార్కింగ్లో ఖాళీగా ఉండే వెహికల్స్తో ఇలాంటి బిజినెస్ చేయొచ్చు అన్న తన ఆలోచన నాకు కొత్తగా అనిపించింది. వెంటనే యాప్ డెవలపర్స్ని పిలిపించి యాప్ రెడీ చేయించి 4A బైక్ రైడ్ కంపెనీని స్టార్ట్ చేశాం. ఇంత మంచి ఐడియాని నాకు ఇచ్చినందుకు నా భార్యకి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేడం, ఇప్పుడు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నిజానికి నేను చెప్పింది చాలా చిన్న ఐడియా. దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత మా శ్రీవారిదే. ఇటువంటి గొప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది మేడం? మా దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఇలాంటి ఆలోచన వచ్చింది. అవునండి, పెట్టుబడి పెట్టడానికి మా దగ్గర డబ్బు లేదు, కానీ వ్యాపారం చేయాలి. వాళ్ళ కార్లని రైడ్ కి తిప్పుతూ కొత్త రకమైన బిజినెస్ కి తెరలేపాడు ఆనంద గజపతి వర్మ. కుటుంబ సభ్యులందరినీ పార్ట్నర్స్ గా చేర్చుకున్నారు. ఆ బిజినెస్ లో ఎక్కువ లాభాలు వచ్చినట్టుగా దొంగ లెక్కలు చూపించి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అలా ఎక్కువ మంది దగ్గర కార్లు అద్దెకు తీసుకుని ఆ కార్లన్నింటినీ పక్క రాష్ట్రానికి తరలించి అమ్మబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాబట్టి కారు ఓనర్లు అద్దెకి ఆశపడి వాళ్ళకి కార్లు ఇవ్వొద్దని తెలియజేస్తున్నాము. బిల్ గేట్స్ లాంటి కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రమే తమ లాభాల్లో కొంత ప్రజల కోసం ఖర్చు పెడతారు. కానీ ఆనంద గజపతి వర్మ లాంటి మోసగాళ్లు తమ లాభం కోసం ప్రజల్ని దారుణంగా మోసం చేస్తారు. ఇలాంటి మోసగాళ్ల వలలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. హలో మేడం, చెప్పు. హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆ నలుగురిని అందంగా వీడియో తీసి మీకు పంపించాను. చక్కగా వీడియో చూస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు సొంతంగా వ్యాపారం పెట్టి లక్షలకి లక్షలు సంపాదిస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే మీ 4A బైక్ రైడ్ కంపెనీని భూస్థాపితం చేసేశాను. ఇంకేం జరగలుగుతున్నా? తరతరాలుగా వస్తున్న మా కుటుంబం పరువు కాస్త వేదన పడింది. అందరి దృష్టిలో మేము మోసగాళ్లగా మా మీద ముద్ర పడింది. అయ్యో, టీవీలో న్యూస్ వచ్చినంత మాత్రాన మీ పరువు పోతుందా ఏంటి? టీవీలో న్యూస్ వచ్చినంత మాత్రాన మీరు మోసగాళ్ళైపోతారా ఏంటి?
నిజానిజాలు ఇవాళ్ల కాకపోయినా రేపైనా ప్రపంచానికి తెలీదా ఏంటి? ప్రపంచానికి తెలియకపోయినా దేవుడికి తెలుసు కదా మీరెంత మంచివాళ్ళో, మీరెంత గొప్పవాళ్ళో. పైనుంచి దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు కదా. అన్నీ తెలిసిన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? మీ మీద పడ్డ నిందని పోగొట్టడా ఏంటి? మీరంటే గిట్టని వాళ్ళు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా మీ గురించి చెడుగా ప్రచారం చేయించుంటారు. ఆ దేవుడి దయ వల్ల 4 రోజుల్లో మీ మీద మీ కుటుంబం మీద పడ్డ మచ్చ పూర్తిగా తొలగిపోతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీ మనసుల్ని పాడు చేసుకోకండి. ఇదిగోండి, లేచి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అందరికి భోజనం వడ్డిస్తాను. జరిగింది కళ్ళ ముందు కనబడుతుంటే అన్నం ఎలా తినగలమమ్మా? తినాలి పెదనాన్నగారు. మీ కూతురు లాంటి దాన్ని నేను చెప్తున్నాను కాబట్టి మీరు తినాల్సిందే. అది కాదమ్మా. పెద్దమ్మా, మీరింకేం మాట్లాడొద్దు. మీ ఇద్దరినీ చూస్తుంటే మా అమ్మా నాన్నల్ని చూసినట్టుగా ఉంది నాకు. అమ్మా నాన్నలు అన్నం తినకుండా పస్తులుంటే ఏ కూతురైనా చూస్తూ ఊరుకుంటుందా? ఈ కూతురు కూడా అంతే. నా ఆరోగ్యం కుదుటపడ్డంతో, ఐశ్వర్య నిజస్వరూపం బయటపడ్డంతో మన కష్టాలు తీరిపోయాయి అనుకున్నాను వసంత. అఖిల్ శ్యామతో కలిసి సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఇంతలో ఇలా జరిగిందేంటి? మన కంపెనీకి ఇంత బ్యాడ్ నేమ్ వచ్చిందేంటి? నాకు అదే అర్థం కావట్లేదండి. దేవుడు ఇంకా మనకి పరీక్షలు పెడుతూనే ఉన్నాడనిపిస్తోంది. నష్టపోయింది, కష్టపడింది చాలదు అన్నట్టు లేనిపోని నిందలు మన మీద వేస్తున్నాడు ఆ దేవుడు. వినాయక చవితి రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాం. అయినా ఈ నేలాప నిందలేంటో అర్థం కావడం లేదు. రండి సార్, పక్కనే మా ఇల్లు, వెళ్ళి మాట్లాడుకుందాం. మేము వచ్చింది మర్యాద కోసం కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. ఏంటి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంటున్నారు? కొంపతీసి ఫ్యాక్టరీ వివరాలు ఏమన్నా తెలుసుకోవడానికి వచ్చారా? చెప్పండి సార్, మీకేం ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి. మన కంపెనీ గురించి మీకు తెలిసే ఉంటుంది. లాభాల గురించి ఆలోచించకుండా కార్మికుల సంక్షేమం గురించే ఎక్కువ ఆలోచిస్తాం. మాకు లాభాలు తగ్గినా పర్వాలేదు, కార్మికులు సంతోషంగా ఉండాలనేదే మా నాన్నగారి సిద్ధాంతం. అవును సార్, మీ నాన్నగారు నాతో కూడా చాలాసార్లు ఆ మాట అన్నారు. అంత బాధ్యతగా చూసుకునే మా కంపెనీ పరిస్థితి ఈరోజు ఎలా మారిపోయిందో, కంపెనీ పేరు ఎలా మారిపోయిందో మీకు తెలుసు కదా? తెలుసు మేడం, తెలుసు. మీకు తెలుసో లేదో, కంపెనీ పేరు అలా మారడానికి కారణం మా ఐశ్వర్య వదిన చేసిన కుట్ర. అవునా? అవును. మమ్మల్ని మోసం చేసి పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకుని ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అయ్యో, నాకిదేం తెలియదు సార్. మాకు అన్యాయం జరిగినా కూడా మా నాన్నగారు అంతగా బాధపడలేదు. కానీ ఇప్పుడు ఐశ్వర్య వదిన వల్ల కార్మికులకి ఏమన్నా అన్యాయం జరుగుతుందేమోనని ఆయన చాలా బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీవీలో మా గురించి, మా కంపెనీ గురించి చాలా బ్యాడ్గా ప్రచారం మొదలైంది.
చూశాను సార్. టీవీలో ఆ న్యూస్ చూసి నేను చాలా బాధపడ్డాను. మా గురించి న్యూస్ రావడం వెనుక ఐశ్వర్య వదిన ప్రమేయం ఏమైనా ఉందా? అది గనుక వదిన చేస్తుంటే దానివల్ల మేమెంత నష్టపోయామో ముందు ముందు వదిన కూడా అంత నష్టపోవాల్సి వస్తుంది. కార్మికులు కూడా నష్టపోవాల్సి వస్తుంది.